నేటి విశిష్టత. అమ్మ, ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. అయితే ఈ రోజు విశిష్టత కాకుండా కార్తీక మాసం కాబట్టి ఏదైనా ఒక చారిత్రాత్మక శివాలయం గురించి వివరిస్తారా? చారిత్రాత్మక శివాలయం అన్న విషయంలో మనం ఇక్కడ మాట్లాడుకుందాం అనుకుంటున్న ముఖ్యమైన దేవాలయం ఏంటంటే, ప్రత్యేకంగా కొన్ని దేవాలయాలు వాటి యొక్క విశిష్టత అది మనం చెప్పడానికి కూడా సరిపోనంత స్థాయిలో కొన్ని ఉంటాయి. చాలా పెద్ద, అవి జ్యోతిర్లింగాలు కావచ్చు, లేకపోతే పంచభూత లింగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో మనం ఒక దేవాలయం గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు సాధారణంగా ఇక్కడ మీకు ప్రధానంగా చెప్పుకునేది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న నంజంగుండ్ అనే ఒక దేవాలయం, శివాలయం అత్యధిక విశిష్టత కలిగిన దేవాలయంగా చెప్తారు. మామూలుగానే మనకి యొక్క కర్ణాటకలో ఎక్కువ శివాలయాలు అనేవి ఉంటాయి. ఈవెన్ నందికి సంబంధించిన దేవాలయాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ నంజంగుడ్ అనే దేవాలయం అనేది తీసుకుంటే ఇది మనకి మైసూర్కి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే మైసూర్ అనేది మనకి బెంగళూరుకి దాటి వెళ్ళిన తర్వాత వస్తుంది. అక్కడి నుంచి అసలు ఆ నంజంగుడ్ అన్న దేవాలయం, ఆ పేరుని చూస్తే నంజుం అన్న మాటకు అర్థం ఏంటంటే హాలాహలం, విషం. ఆ నంజంగుడ్ అనంటే ఆ విషాన్ని ధరించినవాడు, నంజం ఉండ్ అంటే ధరించినవాడు, విషాన్ని హలహలని ధరించినవాడు ఈశ్వరుడు. ఆ దేవాలయం అతి పెద్ద ప్రాకారాలతో చాలా ఎత్తుగా, అంటే ఎంత హైట్ ఉంటుందంటే అసలు ఆ ఎంట్రన్సే చాలా అత్యధిక విశాలమైన ప్రాంగణాలు. అది హాలహలం మింగిన శివాలయానికి ప్రత్యేక క్షేత్రంగా దీన్ని చెప్తారు. దీని విశిష్టతల్లో ప్రధానమైన భాగం ఏంటంటే, దీంట్లోనే మనకి దక్షిణ కాశీ అని కూడా దీన్ని అక్కడ వాళ్ళు అంటారు. అనడానికి కూడా ఒక విషయాన్ని చెప్పారు వాళ్ళు, ఎందుకు అంటారు అన్నదానికి కారణం ఏంటి అంటే, అసలు దీని స్థల పురాణం విషయాన్ని కూడా పరిశీలించినట్లయితే ఈ దేవాలయంలో శివుడు నీలకంఠేశ్వర స్వామిగా, ఆయన చాలా శ్రీకంఠేశ్వరుడు అంటారు ఆయన్ని, అక్కడ చాలా విశేషంగా ఆయన ప్రాముఖ్యతని సంతరించుకున్నాడు. ఆ దేవాలయంలో ఆయనకి ఎదురుగుండా ఏకశిల నంది విగ్రహం అనేది ఉంటుంది. అప్పుడు మైసూర్ మహారాజులు వాళ్ళందరూ కూడా దీన్ని, ఈ శ్రీకృష్ణరాజు వడియారు వాళ్ళందరూ కూడా దీన్ని ఏర్పరిచారు. తర్వాత రకరకాల శైలుల్లో, అంటే దాని యొక్క ఆర్కిటెక్చర్ కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఆ దేవాలయాన్ని. దానికి సంబంధించిన స్థల పురాణంలో కూడా ఏం చెప్తారంటే, ఒకసారి అక్కడ దేవతలందరి కోసం నారదుడు మిగిలిన దేవతలందరి యొక్క కోరిక మేరకు శివుడు అక్కడ వెలిశాడు అన్న విధానం ఒకటి చెప్తే, కేసి అనే పేరు గల రాక్షసుడు దేవతల్ని, మునుల్ని అందరినీ కూడా, అంటే దేవుని వరం పొంది అందరినీ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటే అతన్ని ఇది చేయడానికి అందరూ కూడా, దేవతలందరూ ఈ నారద మహర్షితో సహా శివుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన అక్కడికి వచ్చి అతన్ని ఇది చేసి వీళ్ళందరి కోరిక మీదకు ఆయన అక్కడ ఉండిపోయాడు అన్నది ఒక విధానంలో చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే, పరశురాముడికి సంబంధించిన కథ కూడా ఒకటి ఇక్కడ చెప్తారు. పరశురాముడు తండ్రి మాటల వల్ల తల్లిని ఇది చేసి ఆ బాధతో ఆయన దాన్ని, ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఈ దేవాలయానికి వచ్చినట్టు, ఈ ఊరు వచ్చినట్టు, నంజంగుడ్ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు శివుడి కోసం ఆయన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఒక మంటపాన్ని నిర్మించమన్నప్పుడు దానికోసం పరస్సు అంటే గొడ్డలతో నిర్మాణం చేయడానికి ఆయన తవ్వుతున్నప్పుడు అది ఈ యొక్క శివుడి యొక్క తలభాగాన్ని తగిలి అది అక్కడ రక్తం వచ్చినట్టుగా, అది ఆ యొక్క మరక. దానికి ఏం చెప్తారంటే, ఆ ప్రదేశంలో విశిష్టత ఏంటంటే, నంజంగుండ్లో అత్యధిక శక్తివంతమైన మట్టి అంటారు దాన్ని. ఆ మట్టిలో వైద్య చికిత్సకు సంబంధించినవన్నీ ఉన్నాయంటారు. అలాంటి మట్టి దాన్ని అక్కడ పెట్టడం బట్టి వైద్య చికిత్సకు సంబంధించినట్టుగా అన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న మట్టిని అక్కడ పెట్టడం బట్టి ఆయనకు అది ఆగిపోయి ఆ యొక్క మంటపాన్ని నిర్మించడం, తర్వాత ఈ దేవాలయంలో ఆయన ఏర్పడడం అనేది ఒక విధానమైన కథ చెప్తారు. అయితే అందరి యొక్క మన్ననలు పొందుతూ దేవుడిగా ఆయన ఇక్కడ ఏర్పడిన తర్వాత ఈ శివుడు చాలా ఎత్తుగా ఉండే శివలింగం, అది నార్మల్గా ఉండదు, చూస్తే చాలా విశేష గుణాలతో ఆ దేవాలయం అలరారుతూ ఆ సమయాలు కానీ దూరాన్ని చూస్తున్నప్పుడు అది గాలాపురి అని కూడా అంటారు దాన్ని, ఆ యొక్క ప్రదేశాన్ని. అయితే ఆ సమయంలో ఒకసారి ఆయనని పార్వతీదేవి నాకు ఒకసారి చూడాలనుంది ఆ ప్రదేశం తీసుకెళ్ళమని అడిగినప్పుడు, ఎందుకు దక్షిణ కాశీ అంటారో కూడా కారణం చెప్తారు.
ఆవిడని అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఆ నదిలో, అక్కడ వేదావతి నది అంటారు దాన్ని, అక్కడ నీళ్ళని తాగడానికి ఆవిడ ప్రయత్నం చేసినప్పుడు ఆవిడ యొక్క చెవి తల మీద ఉండే మణి, చెవికి సంబంధించిన దాంట్లో ఉండే మణి కింద పడడం వల్ల వాటర్లో దాన్ని మణికర్ణిక ఘాట్ లాగా, దక్షిణ మణికర్ణిక ఘాట్ అన్నట్టుగా కూడా దీన్ని చెప్తారు. అంతేకాకుండా గౌతమ్ మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్టుగాను, అలాగే కావేరీ నది యొక్క ఉపనది కూడా ఇక్కడ ఉన్నట్టుగా, ఆ ప్రదేశంలో ఫస్ట్ స్నానం చేసి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్నాక దేవాలయ సందర్శన చేసి నంజంగూడ్ దేవుణ్ణి అంటే శివుణ్ణి, ఈ యొక్క శ్రీకంఠేశ్వరుణ్ణి కనుక కీర్తించి అన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ అన్నీ సమస్య పోతాయని కూడా చాలా ఇదిగా చెప్తారు. అంటే ఆధ్యాత్మికతే కాదు, చూడ్డానికి కూడా చాలా విశాలమైన ప్రాంగణంలో. సాధారణంగా ఈ రోజుల్లో మనం చూసే దేవాలయాలు అంటే ఎప్పుడో ఎంతో కాలం క్రితం, శతాబ్దాల క్రితం దేవాలయాలు కాబట్టి అది 1000 సంవత్సరాల పురాతనమైన దేవాలయంగా చెప్తారు. ఇప్పటిది కూడా కాదు, ఆ శైలి నిర్మాణం కూడా అలాగే ఉంటుంది. అంత అప్పటిది కాబట్టి ఇంత పెద్ద పెద్ద ప్రాంగణాలతో అక్కడ ఏర్పరిచిన విధానం కానీ, దేవుడు కానీ, ఆ నంది విధానం కానీ, ఆ క్యూ సిస్టమ్ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటూ, అది దాటి మనం ఒక 23 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇటుపక్కన మైసూరు అంతా కూడా మనకి, మళ్ళీ మైసూరులో కూడా ఈ శక్తిపీఠం అన్నీ కూడా చాముండేశ్వరి శక్తిపీఠం ఉండడం, తర్వాత మళ్ళీ దానికి కొంచెం వెనక భాగంగా మనం ఇంకా ప్రయాణం చేసి వెళ్ళినట్లయితే శ్రీరంగపట్నం, అంటే అనేక రకాలైన దేవాలయాల శోభతో ఈ యొక్క నంజంగూడ్ అనేది అంటే శివుడి యొక్క నివాస స్థలంగా, ఆ టెంపుల్లో బయటకు కూడా చాలా హైట్లో దేవుడు కనబడుతూ ఉంటాడు కాబట్టి ఇది చాలా విశేషమైన దేవాలయం. తప్పనిసరిగా దర్శించగలిగిన అవకాశం ఉన్నవాళ్ళు చూడగలిగిన దేవాలయంగా కార్తీక మాసంలో మనం దీని గురించి చెప్పుకోవాలి. అమ్మ, నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారి రాశిఫలాలు, అలాగే వారు పాటించవలసిన పరిహారాలు, జాగ్రత్తలు చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా నేటి విశిష్టతలో భాగంగా ఒక చారిత్రాత్మక శివాలయం గురించి చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు.